నమస్తే అండి. ఈరోజు మనం ఒక మైగ్రేన్ అనే ఒక సర్వసాధారణమైన జబ్బు గురించి మనం తెలుసుకుందాము. మైగ్రేన్ అనేది ఒక న్యూరలాజికల్ డిసీజ్. ఒక రకమైన తలపోటు. మైగ్రేన్ అనేది యూజువల్లీ ఒక మిడిల్ ఏజ్డ్ పీపుల్‌లో కామన్‌గా వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ యూజువల్లీ అరౌండ్ టీన్స్ టు 50 ఇయర్స్ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఫీమేల్ అండ్ మేల్ నిమిత్తం లేకుండా ఇద్దరిలో రావచ్చు. ఫీమేల్స్‌లో అంటే ఆడవారిలో కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మైగ్రేన్ అంటే యూజువల్లీ ఇది ఒక రకమైన తలపోటు. యూజువల్లీ ఇది ఎందువల్ల వస్తుందంటే, బ్రెయిన్‌కి ఎళ్ళే రక్తనాళాల చుట్టూరా కొంతమందికి కొన్ని కెమికల్స్ అండ్ రిసెప్టార్స్ ఉంటాయి. సీజీఆర్‌పీ రిసెప్టార్స్ అని అండ్ కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్‌లో జరిగే మార్పుల వల్ల వచ్చే తలపోటుని మైగ్రేన్ అని అంటారనమాట. ఇది కొంతమందికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి మెకానిజమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్లీ దీని కారణాలు ట్రిగ్గర్స్ అంటారనమాట. సో, కొన్ని ట్రిగ్గర్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కాఫీ తాగడం వల్ల కానీ మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఐస్ క్రీమ్స్ తినడం వల్ల, ఏసీలో ఎక్కువగా ఉండడం వల్ల, కొంతమందికి ముందు రోజు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, లేకపోతే లాంగ్ ట్రావెల్ ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా ఎండకి ఎక్స్‌పోజ్ అయినా కానీ, ఎక్కువగా లైట్ చూసినా కానీ, సిస్టమ్స్ పైన ఎక్కువగా వర్క్ చేసినా కానీ, ఇవన్నీ ట్రిగ్గర్స్ అంటారు. కొంతమందికి బాగా హెడ్ బాత్ చేసిన వెంటనే రావడం కానీ, స్విమ్మింగ్ చేసిన వెంటనే రావడం కానీ, కొంతమంది బాగా అలసిపోయిన తర్వాత కానీ, ఇలాంటి కారణాలు ఉంటది. పని ఒత్తిడి కారణంగా కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. యూజువల్లీ ఈ మైగ్రేన్ జబ్బుకి వచ్చే లక్షణాలు ఎలాగుంటాయంటే, యూజువల్లీ పార్శ్వపు తలనొప్పి అంటే వన్ సైడ్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎదర్ అది రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. ఒక మనిషికి ఒకవైపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యూజువల్లీ దీంతో పాటు వాళ్ళకి లైట్ చూసినా కానీ, అండ్ సౌండ్ విన్నా కానీ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సెన్సిటివిటీ అంటే ఉన్న తలనొప్పి బాగా ఎక్కువ అయిపోవడం ఉంటుంది. యూజువల్లీ ఇలాంటి పేషెంట్స్ ఏ సౌండ్ లేకుండా, ఏ లైట్ లేకుండా ఉండే ఒక రూమ్‌లో పడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. దీంతో పాటు కళ్ళెమ్మటి నీళ్లు కారడం కానీ, నేసల్ స్టఫీనెస్ ముక్కు స్టఫ్ అయిపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. యూజువల్లీ ఈ అటాక్ ఒక 4 గంటల నుంచి కొంతమందిలో 24 అవర్స్ కూడా ఉండొచ్చు. సో, యూజువల్లీ కొంతమంది పడుకుంటే తగ్గిపోవచ్చు. కొంతమంది యూజువల్లీ ఏదైనా టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉంటే మనం మైగ్రేన్ అని వెంటనే కనుక్కోవాలి. సో, ఈ మైగ్రేన్‌కి మరి చికిత్సా పద్ధతులు ఎలాగుంటాయి? సో, ఇవి కొంతమందికి టాబ్లెట్స్ ఉంటాయి. కొంతమందికి ఆ ట్రిగ్గర్స్ ఏవైతే చెప్పానో వాటిని కొన్నిసార్లు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అండ్ కొంతమందికి నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటే మందులు లేకుండా కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో, మందులతో జరిగే ట్రీట్మెంట్స్ ఎలాగుంటాయంటే ప్రొఫిలాక్టిక్ థెరపీ అండ్ అబార్టివ్ థెరపీ అంటారనమాట. హెడేక్ వచ్చినప్పుడు తీసుకునే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. అండ్ హెడేక్స్ రాకుండా ప్రివెంటివ్ థెరపీ మళ్ళీ మళ్ళీ రాకుండా వేసుకునే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అబార్టివ్ థెరపీస్ ఓన్లీ ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడే వాడే మందులు. ఇవి యూజువల్లీ సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, ఎర్గాట్స్ అంటారు. కొంతమంది ట్రిప్టాన్స్ అంటారు. ఇలాంటి మందులు ఇస్తూ ఉంటారనమాట. సో, ప్రొఫిలాక్టిక్ థెరపీస్ అంటే ఇవి మళ్ళీ మళ్ళీ రాకుండా వచ్చే మందులు. యూజువల్లీ ఈ టెన్యూర్ ఈ మందులనేవి యూజువల్లీ 6 మంత్స్ టు 12 మంత్స్ మనం మెడిసిన్స్ ఇప్పిస్తాము. సో, ఇవి రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే హెడేక్ ఇంటర్వెల్ అంటే ఒక హెడేక్‌కి ఇంకొక హెడేక్‌కి మధ్యలో వచ్చే గ్యాప్ అనేది పెరుగుతూ స్లోగా హెడేక్స్ తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఈ మందులు కోర్స్ కరెక్ట్‌గా వాడుతూ ఉంటే యూజువల్లీ మైగ్రేన్ ఈస్ ఎ కంట్రోలబుల్ డిసీజ్ అండ్ వన్స్ విత్ ఏజ్ కొంత వయసు పైబడే కొద్దీ యూజువల్లీ ఎపిసోడ్స్ కంప్లీట్‌లీ డిసప్పియర్ అయిపోయి డిసీజే డిసప్పియర్ అయిపోవచ్చు. అండ్ నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ దీంతో పాటు కొంతమందికి బొటాక్స్ థెరపీస్ అంటారు. కంటిన్యూగా చాలా సివియర్ హెడేక్ ఏ మెడిసిన్స్‌తో కంటిన్యూ రిలీవ్ అవ్వకపోతే కొంతమందిలో తలపైన కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. దీన్ని బొటాక్స్ థెరపీస్ వల్ల కంప్లీట్ రిలీఫ్ పొందొచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ బాగా హైడ్రేట్ చేసుకోవడం వల్ల, ట్రిగ్గర్స్ ని అవాయిడ్ చేయడం వల్ల, యోగా, మెడిటేషన్ ఇలాంటి పద్ధతుల వల్ల కూడా వీటిని మనం లార్జ్లీ కంట్రోల్ చేసుకోవచ్చండి. సో మైగ్రేన్ అనేది చాలా సర్వసాధారణమైన జబ్బు. దీన్ని యూజువల్లీ న్యూరాలజిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. సో, మీకు ఎవరికైనా మైగ్రేన్ ఉన్నా కానీ, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నా కానీ, ఆ ఎపిసోడ్స్ చాలా ఫ్రీక్వెంట్ గా ఉన్నా కానీ తప్పకుండా ఒక దగ్గరున్న న్యూరాలజిస్ట్ ని వెంటనే కలిసి మీరు వైద్యం చేయించుకోండి. థాంక్ యూ.